హమాస్ వాడొచ్చి ఇజ్రాయెల్ మీద దాడి చేసి వాళ్ళ ప్రజల్ని ఎత్తుకుపోయి 9 నెలలైంది. ఆ హమాస్కి నిస్సిగ్గుగా మద్దతు ఇస్తోంది అమెరికా అధ్యక్షుడు బైడెన్ను, కమలా హ్యారిస్. చివరికి అంటే ఓ పక్కన ఆయుధాలు పంపిస్తుంటారు, ఇంకో పక్కన వాళ్ళకి సాయం అంటూ వాళ్ళకి తోడు నిలబడతారు. ఇదివరకు పాకిస్తాన్ భారత్లతో డబుల్ గేమ్ ఆడినట్టే ఇప్పుడు అక్కడ ఆడుతున్నారు. తమ దగ్గరకు వస్తే ఒక ఉగ్రవాది వచ్చి ఒక ట్విన్ టవర్ కూలిస్తే ఒక దేశాన్ని నాశనం చేసినటువంటి అమెరికా వేరే దేశాల విషయంలో మాత్రం డ్రామాలు ఆడుతుంది. వాళ్ళ భద్రత గురించి పట్టించుకోదు, వాళ్ళకి సంబంధించిన అంశాలని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉండాలని కోరుకుంటుంది. ఒక పక్కన కాంగ్రెస్లో, అమెరికన్ కాంగ్రెస్లో ప్రసంగించడం కోసం ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహుని పిలిచి కమలా హ్యారిస్ వెళ్ళాలా, బైడెను పట్టించుకోవాలా. ట్రంప్ నేను దాంట్లో ఇన్వాల్వ్ అవుతానన్నారు. ట్రంప్ నెతన్యాహుని పిలిచి గౌరవంగా ఆయనకి విందిచ్చారు, ఓ సంస్కారయుతమైన పని చేశారు. ఇప్పటికే అమెరికాని నాశనం చేస్తున్నారు, యూరప్ దేశాలను నాశనం చేస్తున్నారు అతి బుజ్జగింపు ధోరణితో. అలాంటిది ఇప్పుడు ట్రంప్ లాంటి వస్తే కొంత కంట్రోల్ అవుతుందేమో.